దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి దేవుని రాజ్యమును గూర్చినటువంటి ఉపమానములను ధ్యానించడం మొదలు పెట్టుకున్నాం. మొట్టమొదటి ఉపమానము లూకాసు వార్త 5వ అధ్యాయము 36వ వచనములో చదువుకుందాం. ఆయన క్రీస్తు ప్రభుల వారు వారితో ఒక ఉపమానం చెప్పెను. ఎవడును పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయడు. వేసిన ఎడల క్రొత్తది దానిని చింపివేయును. అదియును గాక క్రొత్త దానిలో నుండి తీసిన ముక్క పాత దానితో కలియదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఏమిటి క్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి ఉపమానము? దీనికి ఉపోద్ఘాతము నిన్నటి దినాన మనము ధ్యానించుకున్నాం. క్రీస్తు ప్రభుల వారు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాటలు మరి పాత బట్టలు పాత నిబంధనకు సూచనగా ఉన్నాయి, క్రొత్త బట్టలు క్రొత్త నిబంధనకు సూచనగా ఉన్నాయి. మరి బట్టలు, వస్త్రములు పరిశుద్ధ గ్రంథంలో నీతి క్రియలను గురించి మాట్లాడుతూ ఉన్నాయని మరి ఈ యొక్క ముందటి భాగంలో నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు నిబంధన విషయంలో ధ్యానించుకుందాం. పిల్లరా, మన దేవుడు బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి వాగ్దానములను మనకు అనుగ్రహించాడు. దరిదాపు 3,500 కన్నా ఎక్కువగా వాగ్దానములు బైబిల్లో మనం చూడగలుగుతాం. మరి వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. మరి ఇక్కడ ఒక్క వాగ్దానం గురించి మాత్రమే ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. ఆ ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి గమనిస్తే, నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృపచూపువాడును, నమ్మదగిన దేవుడనియు తన్ను ద్వేషించు వారిలో ప్రతి వానిని బహిరంగముగా నశింపజేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలుసుకొనవలెను. ఇశ్రాయేలు ప్రజలకు మోషే దేవుని గురించి తెలియజేస్తూ, ఇదిగో మన దేవుడు నమ్మదగిన దేవుడు, మన దేవుడు నిబంధనను స్థిరపరచు దేవుడు, మన దేవుడు మరి నిబంధనను గైకొనేటువంటి దేవుడు, 1000 తరముల వరకు తన నిబంధనను నెరవేర్చు దేవుడు, కృపచూపే దేవుడు అయి ఉంటూ ఉన్నాడు. పిల్లరా, మరి పాత నిబంధన గ్రంథ కాలంలో దేవుడు అనేకమైనటువంటి నిబంధనలు చేశాడు. ప్రాముఖ్యమైనటువంటి నిబంధనలను మనం చూసినట్లయితే మరి మొట్టమొదటిది ఏదెను నిబంధనగా మనం చెప్పుకోవచ్చు. ఏదెను తోటలో దేవుడు ఆదాము అవ్వలను సృష్టించి వారిని ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించి, ఇదిగో విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునండి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారికి వాగ్దానం చేశాడు. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని సృజించి మరి ఏదెను తోటలో మరి వారిని ఆదాము అవ్వలను దేవుడు ఉంచి, ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనంలో నుంచి గమనిస్తే, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డలనిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిని దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించాడు. ఆ ఏదెను తోటలో నరుని ఉంచి దేవుడు ఆదాముతో ఆ నిబంధన చేశాడు. అదే ఏదెను తోటలో దేవుడు చేసినటువంటి వాగ్దానం. అయితే సాతాను మరి ఆదాము అవ్వలను మోసగించి మరి వారిని దేవుని నిబంధనలో తప్పిపోవడానికి కారణమయ్యాడు. అయితే దేవుడు వారిని విడిచిపెట్టలేదు. మరి రెండవసారి దేవుడు ఆదాముతో నిబంధన చేశాడు. మరి
ఎప్పుడైతే ఆదాము అవ్వలు దేవుని మాటకు అవిధేయత చూపి సాతాను చేత మోసగించబడి పాపములో పడిపోయి మరణంలోనికి ప్రవేశించారో, దేవుడు ఆ మరణాన్ని తీసివేయడానికి ఇదిగో మెస్సయాను మీ కొరకు పంపుతాను, క్రీస్తు ప్రభుల వారిని మీ కొరకు పంపుతానని ఇదిగో ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో 2వ నిబంధన దేవుడు ఆదాముతో చేశాడు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదనని దేవుడు సాతానుతో అన్నాడు. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమె మీద కొట్టుదు అని చెప్పెను. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదనన్నాడు 15వ వచనంలో. మరి నీ సంతానమునకు ఆమె సంతానమునకును వైరము కలుగజేస్తాను, అది నిన్ను తల మీద కొట్టును. స్త్రీ సంతానముగా క్రీస్తు ప్రభుల వారు మెస్సయా, ఆయన సాతాను యొక్క తలను చితకదొక్కడానికి, సాతాను అధికారాన్ని కొట్టివేయడానికి మరి క్రీస్తు ప్రభుల వారు కాలం సంపూర్ణమైనప్పుడు మరి ఆ యొక్క మరియమ్మ తల్లి గర్భమున ఈ భూలోకంలో అవతరించాడు. ఆ విధంగా దేవుడు 2వ నిబంధనను, ఆదాముతో చేసిన నిబంధనను దేవుడు నెరవేర్చాడు. అలాగే మరి నరులు భూమి మీద విస్తరించిన తర్వాత వారి హృదయం అంతా చెడుతనంతో నిండిపోయి దేవుని పరిశుద్ధాత్మను వారు దుఃఖపరుస్తూ వచ్చారు. అయితే మరి దేవుడు నోవాహుని ఎన్నుకొని నోవాహు కుటుంబాన్ని రక్షించి మరి దేవుడు మానవాళికి తీర్పు తీర్చి ఆదికాండం 9వ అధ్యాయంలో 3వసారి నోవాహుతో దేవుడు నిబంధన చేశాడు. ఆ విషయాలు ఆదికాండం 9వ అధ్యాయము 8 నుంచి 17 వచనాల్లో మనం చూడవచ్చు. అయితే మరియు దేవుడు ఇదిగో మరొకసారి ఓడలో ఉండి బయటికి వచ్చిన తర్వాత సమస్త భూజంతువులతో నా నిబంధన స్థిరపరుస్తూ ఉన్నాను, నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును, సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు, భూమిని నాశనము చేయుటకు ఇకను జల ప్రవాహము కలుగదని దేవుడు నిబంధన చేశాడు. మేఘములో నా ధనస్సు ఉంచి తిని, అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గుర్తుగా ఉండునని 3వ వాగ్దానము దేవుడు చేశాడు. ఇక 4వ వాగ్దానము మనందరికీ పరిచయం ఉన్నటువంటి వాగ్దానము. అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడు. అబ్రహాముతో, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను, భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. వాగ్దానం చేసిన మాదిరిగా దేవుడు అబ్రహాము సంతానాన్ని ఆశీర్వదించాడు. అయితే కాలము గడుస్తూ ఉండగా అబ్రహాము సంతానమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు మరి దేవునికి దూరం అయిపోయి ఐగుప్తులో బానిసలుగా కొనిపోబడ్డారు. అయితే వారిని విడిపించడానికి దేవుడు మోషేను ఎన్నుకొని మరి మోషేతో సీనాయి పర్వతం మీద దేవుడు నిబంధన చేశాడు. పిల్లరా, అది నిర్గమాకాండం 19వ అధ్యాయం 20 అధ్యాయాల్లో మనం చూడగలుగుతాం. ఈ విషయాన్ని ప్రత్యేకంగా ముందటి భాగంలో ధ్యానించుకుందాం. ఇక 6వ వాగ్దానము దేవుడు అబ్రహాముతో చేశాడు. అబ్రహాముకు మరి తాను వాగ్దాన భూమిని అనుగ్రహిస్తానని, పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి నడిపిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆదికాండము మరి 15వ అధ్యాయము 17 నుంచి 21 వచనాల్లో మనం గమనిస్తే ఇదిగో ఆ యొక్క మరియు ప్రొద్దుకుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యు అగ్ని జ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయాను. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును, అనగా కనానీయులు, కనిజ్జీయులు, కద్మోనీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, రెఫాయిములను, అమోరీయులను, కనానీయులు, గిర్గాషీయులు, యోబుసీయులను నీ సంతానమునకు ఇచ్చి ఉన్నానని అబ్రహాము వాగ్దానము చేశాడు. ఆ వాగ్దానము చేసిన దేశమే ఇప్పుడున్నటువంటి మరి యెరూషలేము ప్రదేశము. పిల్లరా, మరి ఆ వాగ్దాన భూమిని దేవుడు అబ్రహాముకు అనుగ్రహించాడు. అది 6వ నిబంధన. 7వ నిబంధన మరి
రెండవ సమూయేలు గ్రంథము దావీదుతో చేసినటువంటి నిబంధన. రెండవ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 8-16 వచనాల్లో మనం చూడగలుగుతాం. 12వ వచనాన్ని గమనిస్తే, నీ దినములు సంపూర్ణమగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను. నేను అతనికి తండ్రి అయ్యుండును, అతడు నాకు కుమారుడయ్యుండును. హల్లెలూయా. క్రీస్తు ప్రభుల వారిని గూర్చినటువంటి వాగ్దానము, దావీదుతో దేవుడు చేసినటువంటి నిబంధన వాగ్దానము. ఇక 8వది నూతన నిబంధన. మరి ఈ నిబంధనలన్నిటిలో ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు తప్పిపోయినప్పుడు దేవుడు ఒక నూతన నిబంధన చేశాడు. మీ హృదయముల మీద నా మాటలు రాస్తాను, మీ యందు నా పవిత్రాత్మ నుంచి, మీ యందు నా పరిశుద్ధాత్మ నుంచి నా ఆజ్ఞలు, నా కట్టడలను గైకొని వారిగా చేస్తానన్నాడు. ప్రియులారా, అయితే ఈ రెండిటిలో 2 మాత్రమే ప్రాముఖ్యమైనటువంటివి. మరి మొట్టమొదటిది పాత నిబంధన. ఏమిటి ఆ పాత నిబంధన? సీనాయి పర్వతం మీద దేవుడు చేసినటువంటి, దేవునికి ప్రజలకు మధ్య దేవుడు చేసినటువంటి నిబంధన. ఆ నిబంధనను రేపటి పాఠంలో ధ్యానించుకుందాం. అంతటి మట్టుకు దేవుడు తన పరిశుద్ధ రెక్కల చాటున మనలందరినీ భద్రపరిచి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడువైన మా ప్రియ ప్రభువాజ్యము కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా తండ్రి, ఉదయకాలం మొదలుకొని ఇంత మటుకు ప్రభు మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా, మీ కృపా సింహాసనం మీద ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన తండ్రి, మీకే స్తుతులు, స్తోత్రాలయ. మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ బట్టి మీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అవును మా ప్రభువా, మీరు వాగ్దానము చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు అని అయా ఎల్లవేళలా మీ అందు మేము నమ్మిక ఉంచి మీ మాటలను గైకొని ప్రభువా, మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారిని మా హృదయంలో చేర్చుకొని మీ యొక్క నమ్మకమైన సాక్షులంగా మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి మీ కొరకు ఈ లోకంలో జీవించే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కనికరములు గల మా ప్రభువా, ఇదిగో ఈ వర్తమానాలు వినిచిన బిడ్డలందరినీ మీరు దీవించండి ప్రభువా. మరొకసారి ప్రభువా, బలహీనులుగా ఉన్నటువంటి బిడ్డలను యేసయ్యా మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత అభిషేకించి బలపరచమని వేడుకుంటున్నాం. కృంగిన వారిని లేవనెత్తే దేవుడవని నాయన మీ సన్నిధానంలో వేడుకుంటున్నాం. అయ్యా, మేము అడుగు వాటికన్నిటికంటేను, ఊహించు వాటికన్నిటికంటేను అత్యధికముగా చేయగల శక్తివంతుడమైన దేవుడని దేవా, మీ వైపు చూస్తూ లోకంలో ముందుకు సాగే కృప దయచేయమని వేడుకుంటున్నాం. అవును మా తండ్రి, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుకొందురు, పక్షిరాజు వలె పైకి ఎగుదురుదురు, అలయక సొమ్మసిలక సాగిపోవుదరని దేవా, మీ లేఖనాల్లో సెలవిచ్చిన మాదిరిగా ప్రభువా, నిరీక్షణ కలిగి మీ సన్నిధానంలో వేచి ఉండే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా, ఈ రాత్రికాల సమయం అందు ప్రత్యేకంగా అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలను దర్శించండి యేసయ్యా. మీ గాయపడిన హస్తము చేత బిడ్డలను ముట్టి ప్రభా, నడినెత్తి మొదలుకొని అరికాలు మట్టుకు సంపూర్ణ స్వస్థత, విడుదల, బలమును యేసు నామములో దయచేయమని వేడుకుంటున్నాం. కనికరము గల మా ప్రభా, మరొకసారి మా కుటుంబాలన్నిటినీ మీ పరిశుద్ధ రక్త ప్రోక్షణలో భద్రపరిచి మీ సాక్షులుగా బలపరిచి నడిపించమని యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.